హాయ్ అండి. ఇప్పుడైతే నేను వీటికి అతుకులు అయితే వేపించుకోవడానికి అయితే వెళ్తున్నాను. బొందు అయితే పెరిగిపోయింది, ఇంకా అందుకోసం అయితే అతుకు అయితే వేపిస్తాను. అసలు అతుకు ఎలా వేస్తారో అయితే చూపిస్తాను. ఇంకా అతుకు వేపించడానికి అయితే పక్క ఊరికైతే వచ్చామండి. ఇక్కడ నేను అడిగాను అతుకు వేయడానికి ఎంత అవుతుంది అని. అయితే మామూలుగా వేస్తే 200 అలా తీసుకుంటాము, గోల్డ్ అయితే చాలా రేట్ అమ్మా, 2000 పైన అవుతుంది అని చెప్పాడు. ఇక్కడ మామూలుగా కూడా గోల్డ్ కలర్లో అయితే అతుకు వేయరా అని అడిగితే అట్లయితే వెయ్యమమ్మా, ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపించదు, వైట్గానే కనిపిస్తుంది. గోల్డ్ కలర్లో అయితే అదొక లోహం ఉంటుందంట, అది టౌన్ సైడ్ అయితే ఉంటుంది. మేమైతే అది తెచ్చుకోము, మామూలుగా మేము వేస్తే వరకు తెల్లగానే ఉంటుంది అని చెప్పాడు. సరే ఈ అతుకు వేపిస్తే కొన్ని రోజులైనా జరుగుతుంది కదా అని అయితే ఇదే వేపించానండి. మామూలుగా బొందు అనేది మొత్తం మెత్తబడిపోయిందని చెప్పాడు. ఇంకా మళ్ళీ ఎక్కడైనా ఊడిపోను, మళ్ళీ అతుకు లేపిను, మళ్ళీ 2000 పెట్టను ఎందుకు అనేసి నిదానంగా అయినా మళ్ళీ ఒక కొత్తదైతే తీసుకుందాము బొందు అనేది అనుకున్నాను. ఇంకా అందుకని ప్రస్తుతానికి జరిగేదానికైతే ఇలాగే వేపించేయమన్నాను. ఇలాగైతే వేసేదానికి ఫస్ట్ ఫ్లెక్స్ పౌడర్ లాంటిది వేసేసి దాంట్లో ఒక మెటల్ ఐటమ్ అయితే వేసాడండి. నేను అడిగాను అప్పటికి ఏంది అది అనేసరికి లోహం అయితే చెప్పాడు. తన పేరు ఏమీ చెప్పలేదు, ఊరికే మెటల్ ఐటమ్ లాంటిది కట్ చేసి అయితే వేశారు. మనం ఇచ్చాం కదా బొందు అనేది, నీట్గా అయితే పైన అన్ని నొక్కేసి కరెక్ట్గా చూసుకొని దాన్ని కొంచెం వేడి చేశారు. ఆ బంగారు దాన్ని సరుడునైతే వేడి చేసిన తర్వాత ఇందాక నేను మెటల్ కట్ చేసి వేశారు కదా, దాన్ని అయితే దాని మీద వేసేసి మళ్ళీ ఒక సన్న పుల్ల తీసుకొని అలా కాల్చాడండి. అలా కాల్చిన తర్వాత మొత్తం అయితే అతుక్కుపోయింది ఆ గోల్డ్ అనేది. అతుక్కుపోయిన తర్వాత ఇలా వాటర్లో డిప్ చేసేసి వాష్ చేసి ఇచ్చేసాడు. అయితే దీనికి 200 అయితే తీసుకున్నారు. ఇలాగే చైన్ కూడా సేమ్ అలాగే చేశారండి. చైన్ కూడా కొక్కి కాడైతే తగ్గిపోయింది. ఇంకా సేమ్ అలాగే ఆ లోహాన్ని అయితే వేసేసి ఫస్ట్ ఇలా వెలిగిచ్చేసి ఇలా మళ్ళీ అయితే దాన్ని నీట్గా అయితే అతికిచ్చేశారు. ఆ సన్న పైప్ తీసుకొని సన్నగా మంట వస్తుంది చూసారు కదా, ఇలా అయితే అతికి అయితే వేసేసారండి. అయితే కమ్మ కూడా ఒకటి విరిగిపోయి ఉంటే తీసుకొచ్చానండి ఒక సైడు, అది అతుకు వేయమంటే ఇక్కడ కాదమ్మా అని చెప్పాడు. ఇంతేనండి, ఇక్కడైతే అతుకు ఇలాగ వేశారు. మీరు ఎప్పుడైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.